ఇక 9 రోజుల పాటుగా పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మఒడికి చేరుకుంటున్నారు. డప్పు చప్పులతో ఆటపాలతో వరంగల్ నగరం మారుమోగుతుంది. వరంగల్ నగరంలోని 22 చెరువులను నిమజ్జనం కోసం సిద్ధం చేశారు. ఇంకా దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ నుంచి మా ఎన్ఎన్ ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. పూజలు అందుకున్న గణనాథుడు నేడు గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇటు గణేశ్వరుల నిమజ్జనం చేసేందుకు భక్తజనం కూడా సిద్ధమైంది. ఆటపాటలతో అదే విధంగా డప్పు చప్పులతో ఊరేగింపులు నిమజ్జనానికి అయితే ఇటు సందడి వాతావరణం నెలకొంది. ఇటు గేటర్ వరంగల్ పరిధిలో అయితే ఇప్పటికీ అధికారులు అయితే ఇప్పటికీ ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా 22 చెరువులను అయితే గుర్తించడం జరిగింది. గేటర్ వరంగల్ పరిధిలో 22 చెరువులను ఏర్పాటు చేయడం, టోటల్ గా 21 మంది సిబ్బంది అయితే ఇక్కడ సిబ్బంది అధికారులు అయితే ఈ నిమజ్జన పనులలో నిమగ్నమైనట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు గేటర్ వరంగల్ పరిధిలోని చిన్న వడ్డపల్లి చెరువు, అదే విధంగా హన్మకొండలోని సిద్ధేశ్వర గుండం, బంధం చెరువు అయితే ఇప్పటికే ఇక్కడ ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికీ టోటల్ గా ఈ గేటర్ వరంగల్ పరిధిలో 7,000 పైగా చిలుక అయితే వినాయకులు అయితే ఈ రోజు నిమజ్జనం చేయనున్నారు. టోటల్ గా ఇటు చూసుకుంటే 21 మంది సిబ్బంది అయితే ఇప్పటికీ ఈ ఏర్పాట్ల నిమగ్నమయ్యానట్టు తెలుస్తుంది. నిమజ్జన ప్రదేశాలలో ప్రధాన కూడల్లో సీసీ కెమెరాల నిఘాలో అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడికి అధికారులు అయితే పూర్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా నిధులు 1 కోటి రూపాయల నిధులు కూడా విడుదల చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ 9 రోజులు పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనం చేసే సమయంలో ఇక్కడ పిల్ల పాపలతో అదే విధంగా పెద్దలు చిన్న తేడా లేకుండా అనేక మంది అయితే ఇక్కడ వచ్చి వారైతే నిమజ్జన కార్యక్రమంలో మునిగిపోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చాలా మంది వస్తున్నారు. అదే విధంగా ఇక్కడ వినాయకుల నిమజ్జనం చేసే సమయంలో కూడా ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామంటూ చెప్తున్నారు. ఇటు వరంగల్ వ్యాప్తంగా గేటర్ వరంగల్ వ్యాప్తంగా 22 చెరువులను అయితే గుర్తించి దాని వరకు ఏర్పాట్లు అయితే పూర్తి చేసినట్టు ఇప్పుడు అధికారులు తెలుపుతారు. కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎట్లా చేసుకున్నారు, 9 రోజులు ఏ విధంగా పూజలు నిర్వహించారు, ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నా ఏ విధంగా అనిపిస్తుంది అనేది వాటి గురించి కూడా మనం వారితో మాట్లాడి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొంతమంది భక్తులు ఉన్నారు, వచ్చిన వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్ అంటే ఈ విధంగా అనిపిస్తుంది. 9 రోజులు పూజలు నిర్వహించుకున్నారు కదా, నవరాత్రులు బాగా చేశాము. మంచిగా సంతోషంగా హ్యాపీగా కోలాటాలతో చిన్నగా పెట్టుకున్నా మంచిగా 15 కుటుంబాలు మాయి మంచిగా తీసుకొని వచ్చినాం. పీస్ఫుల్ మంచి అన్ని పెట్టుకొని అన్ని చేసుకొని మంచిగా వచ్చేసాం. 9 రోజులు మీ గల్లీలో అందరు కలిసి చేసుకున్న పండుగ కదా, ఇప్పుడు వెళ్ళిపోయారు. గల్లీలు కూడా బాగా అనిపిస్తాయి. మైకులతోని పాటలు, డాన్సులు, కోలాటము, కుడుములు, ఉండ్రాళ్ళు, పాయసము అన్ని ఇవాళ కూడా పెట్టుకొని తీసుకొచ్చినాం గంగనాథునికి, గంగమ్మ ఊళ్ళో పంపడానికి. ఇది వీళ్ళు చెప్పిన విషయం. మరికొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడతారు. కొందరు భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడితే చెప్పండి. 9 రోజులు నవరాత్రి పూజలు నిర్వహించి ఇప్పుడు నిమజ్జనం చేస్తున్నా, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. 9 days మంచిగా గ్రాండ్ గా పూజలు చేసుకున్నాం. ఇంట్లో 9th కొంచెం బాధగానే ఉంది, కానీ మళ్ళీ ఇయర్ మంచిగా ఇంతకంటే బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అసలు కుమారపల్లి బొమ్మల యాప్ చెట్టు. ఈ రోజున ఇప్పటికే ఎన్ని రోజుల నుంచి, ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతున్నారు? చిన్నప్పటి నుంచి అలవాటు, ఒక 5 years నుంచి కంటిన్యూస్ గా 9 days ఇంట్లో పూజ తీసుకొని వస్తుంది. మీరు చెప్పండి అమ్మా, పూజ విధానం ఏ విధంగా జరుపుకున్నారు? ఇప్పుడు 9 రోజులు నిమజ్జనం చేసుకుంటారు, ఏ విధంగా అనిపిస్తుంది మీకు? చాలా ఆధ్యాత్మిక చింతన. దీని వల్ల మాకు మనసు ఎంతో తేలికగా, మా కష్ట సుఖాలు అన్ని తేలిపోయినట్టుగా చాలా మంచిగా జరిగినాయి. రోజుకో నైవేద్యం. మా పిల్లలు భక్తులు, మహాభక్తులు వీళ్ళు మా వాళ్ళు. దానివల్ల మాకు చాలా ఉల్లాసంగా ఉన్నది. ఇంకా వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్దగా పెట్టాలి, వీళ్ళకి మంచి జాబులు రావాలని వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంటే ప్రతి సంవత్సరం ఏ విధంగా నిర్వహిస్తుంటారా? ఏ విధంగా నిర్వహిస్తారు? ఇంత చిన్న వినాయకులు పెద్ద వినాయకులు అని తేడా ఉంటది కదా, అంటే మీరు చిన్న వినాయకులనే పూజిస్తుంటారు. మట్టి విగ్రహాలు, మెయిన్ గా మట్టి విగ్రహాలు పూజించాలంటున్నారు, ఏ విధంగా? మట్టిదైనా పర్వాలేదు, ఇదైనా పర్వాలేదు, కాకపోతే చూడడానికి మంచిగా ఉంటాడని కోరిక, అంతే. ఏదైనా మాకు ఒకటే. అంటే 9 రోజులు నిర్వహించుకున్న పూజలు ఇప్పుడు నిమజ్జనం చేస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. అసలు ఇంకా కొద్ది రోజులు ఉండాలనిపిస్తుంది. 9 కాకుండా ఇంకొంచెం పెరగాలి రోజులు.
అట్లా ఇది భక్తులు చెప్తున్న విషయం. 9 రోజులు కాకుండా ఇంకా పెరిగితే బాగుంటుంది అని చెప్తున్నా. అనేక 9 రోజులు ఘనంగా నిర్వహించుకున్నామని ఈ రోజు ఇప్పుడు నిమజ్జనం చేస్తుంది కూడా బాధని కూడా వేస్తుందని అనిపిస్తుంది. ఇప్పటికీ ఇది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అనేక ఏర్పాట్లు అయితే అధికారులు నిర్వహించారు. ఇటు పోలీస్ స్టేషన్, పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ఇటు సిబ్బంది అనేక ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇటు పోలీస్ కమిషనర్, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ నేపథ్యంలో ఇటు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అనేక ప్రధాన కూడళ్లు, అదేవిధంగా ఇటు నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాలను అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా 21 మంది సిబ్బంది అయితే ఈ నిమజ్జన విధుల్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క చెరువు కాడ మొత్తంగా ఈ గ్రేటర్ వరంగల్ పరిధిలో 22 చెరువులను అయితే గుర్తించి ఇక్కడ ఏర్పాటు అయితే పూర్తి చేశారు. ప్రతి చెరువు కాడ 30 మంది సిబ్బంది అయితే శానిటైజర్ సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా 900 మంది శానిటైజర్ సిబ్బంది ఈ విధుల్లో నిర్వహిస్తున్నారు. 300 మంది గజ ఈతగాళ్ళు అయితే ఈ నిమజ్జన సమయంలో ఏర్పడతాయి. ఇక్కడ అనేక భారీ ట్రైన్లను, అదేవిధంగా ఆ తెప్పలను ఏర్పాటు చేసి అయితే ఇక్కడ నిమజ్జన పనులు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది వరంగల్ నుంచి కెమెరా పర్సన్ మధుతో మౌనిష్.